రైలు ప్రమాదాల నివారణకు కవచ్ రక్షణ కల్పిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేలో కవచ్ కొత్త వర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కవచ్ 4.0 వర్షన్ను సనత్ నగర్ వికారాబాద్ సెక్షన్లో 63 రూట్ కిలోమీటర్ల మేర విజయవంతంగా అమలు చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ది చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ కవచ్ దక్షిణ మధ్య రైల్వేలో 1465 రూట్ కిలోమీటర్ల మేర అమలు చేశారు. దీంతో రైలు ప్రమాదాలకు అడ్డుకట్టపడనుంది. ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా ఉండేందుకు రైల్వే కవచ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంతో ఎదురెదురుగా వచ్చే రైళ్లు వాటంతటా అవే నిలిచిపోయి ప్రమాదం జరగకుండా ఉండేందుకు రైల్వే శాఖ కవచ్ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేసింది. కవచ్ వ్యవస్థ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల ప్రకారం ఆత్మనిర్భర్లో భాగంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కవచ్ వ్యవస్థను రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహకారంతో అభివృద్ది చేశారు. కవచ్ నూతన వెర్షన్ను 4.0కు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. అప్గ్రేడ్ వెర్షన్ దేశంలోని రైల్వే నెట్వర్క్లో రైలు కార్యకలాపాల భద్రతను మరింత మెరుగుపరుస్తుంది. రాబోయే కొన్నేళ్లలో మొత్తం రైలు నెట్వర్క్లో ప్రధాన రక్షణ వ్యవస్థగా కవచ్ మారనుంది. దక్షిణ మధ్య రైల్వేలో నేటి వరకు కవచ్ 1465 రూట్ కిలోమీటర్లు, 144 లోకోమోటివ్లలో అందుబాటులోకి తెచ్చారు. తాజా వెర్షన్ కవచ్ 4.0ను సనత్ నగర్ వికారాబాద్ సెక్షన్లో 63 రూట్ కిలోమీటర్ల మేర విజయవంతంగా ప్రారంభించారు. కవచ్ వెర్షన్ 3.2ను నాగర్సోల్, ముద్ఖేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, సికింద్రాబాద్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్ విభాగంలో 959 రూట్ కిలోమీటర్ల మేర, వికారాబాద్, బీదర్ సెక్షన్ 90 రూట్ కిలోమీటర్ల మేర, వికారాబాద్, వాడి సెక్షన్లో 112 రూట్ కిలోమీటర్ల మేర విజయవంతంగా అమలు చేస్తున్నారు. కవచ్ 3.2ను బీదర్, పర్లీ, వైజ్నాథ్, పర్బనీ సెక్షన్లో 241 రూట్ కిలోమీటర్ల మేర విస్తరించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.